హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే మునగాకు ఫ్రై తయారు చేసే విధానం ఎలానో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి. కాసేపు వేడెక్కించాలి. ముందుగా 3-4 టైమ్స్ కడిగి ఉంచుకున్న మునగాకుని తీసుకోవాలి. ఇలా వేసుకోవాలి. లైట్గా కాస్త ఉప్పు ఇలా వేసుకోవాలి. ఆకుకు పట్టేలా ఇలా కలగబెట్టుకోవాలి. ఆకు అనేది బాగా ఉడకాలి అంటే ఇలా ప్లేట్ పెట్టుకోవాలి. కాసేపు పక్కన పెడతాం. ముందుగా మునగాకులోకి కావాల్సిన ఎల్లిపాయ పొడిని తయారు చేసే విధానం చూద్దాం రండి. ఉప్పు, కారం, ఎల్లిపాయలు మిక్సీ పట్టేద్దాం. ఆకు ఉడికిందో లేదో చూద్దాం రండి. ఉడకనీక వస్తుంది. నీళ్ళైతే ఇంకిపోయాయి బాగా. ఇంకా ఇంకిపోవాలి. ఒక లైట్గా ఉన్నాయి, అవి కూడా ఇంకిపోతే బాగుంటుంది. సూపర్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఆకల్లా మరిగిపోయేంత వరకు ఉంచుకోవాలి. ఇలా ఆకు అనేది ఉడికితే చేదనేది లేకుండా ఉంటుంది. ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయేలా చేసుకోవాలి. నీళ్ళు లేకుండా బాగా ఇలా ఉడికింది కదా, దీన్ని పక్కకి తీసుకుందాం ఒక ప్లేట్లోకి. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి తర్వాత గింజలు, కాస్త కరివేపాకు, పల్లీలు, ముందుగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ బాగా కలగబెట్టుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఎర్రగా వచ్చేలా వేపుకుంటే చాలు. కాస్త పసుపు కూడా వేసుకొని ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎర్రగా అయ్యాక ముందుగా మనం మునగాకు పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఇలా బాగా ఉడికినది మునగాకు ఉంటుంది కదా, ఆ మునగాకుని వేసుకోవాలి. ఇలా కాసేపు ఇలా తిప్పుతూ ఉండాలి. నూనెలో వేసుకున్నా కూడా కాసేపు ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ముందుగా మనము ఎల్లిపాయ పొడి చేసి పెట్టుకున్నాం కదా ఇంత ముందుకి, అది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని అంతా ఇలా కలగపెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మునగాకు ఫ్రై ఈజ్ రెడీ. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.